పెద్దలు బోయే చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చాలామంది చేరుతూ ఉన్నారు. ఇందులో పాల్గొంటున్నటువంటి శర్మ గారికి, మల్లికమ్మకి, నారాయణ గారికి, ప్రకాష్ గారికి, సురేష్ గారికి, మధుసూదన్ శర్మ గారికి, అలాగే రఫీక్కి, జాఫర్కి, అలాగే మిగిలిన స్నేహితులందరికీ కూడా ఎవరైనా మిస్ అవుతుంటే చూసుకోవాల్సి ఉంది. రషీద్కి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. తెలుగులో మాట్లాడాలనా హిందీలో మాట్లాడాలనా? मुझे दोनों भी आता है, हिंदी में बात कर सकता हूँ, तेलुगु में भी बात कर सकता हूँ. किस भाषा में? सबको तेलुगु समझ में आता नहीं आता? अरे दोनों मिला के कैसे बात करेंगे यार? अम्मा आप बोलो तेलुगु समझ में आता नहीं तो हिंदी में बात करो. तेलुगु समझ में नहीं आता? ठीक है, थोड़ा तेलुगु में थोड़ा हिंदी में ऐसे ऐसी बात करता हूँ. ठीक है, पूरा हिंदी बोले तो इन लोगों को समझ में नहीं आता है ना. మీకు అర్థమైంది, వాళ్ళకి తెలుగు రాదట. निजामुद्दीन कॉलोनी के अंदर जो भी आए ये कार्यक्रम के लिए, भाई बहनों, అక్కలారా చెల్లెలారా, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను నేను. కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను, బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఇతర స్నేహితులందరినీ, మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు. వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు. సరే, తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి, నేను చేసే పనితనాన్ని నచ్చి, నేను ఊరికి అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా. मैं आते आते मैं आप बहनों को बात कर रहा था, प्रॉब्लम्स क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहाँ पे शौचालय नहीं है, मరుగుదొడ్లు नहीं है बोल के बोल रहे थे. ये बहुत सीरियस मामला है, बहुत सीरियस मुद्दा है. ये तो हमारा हक होता है, कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है, महिलाओं के लिए खास तरफ से. मैं भी बात करता हूँ म्युनिसिपैलिटी लोगों से, जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा. ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे, कुछ लोग और कुछ चीज बात कर रहे थे. सबका तो उनकी समस्या दूर करने की मैं कोशिश तो करता हूँ. కమిషనర్ ఫోన్ చేస్తారా ఒకసారి? ఇది దాంట్లో వస్తుందా? ఎందుకంటే చాలా కాలనీస్లో చూస్తాం, మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి? ఎలా సాధ్యం అవుతుంది? ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊర్లో చేయాల్సి ఉంది. ఎప్పుడో 1947వ సంవత్సరంలో మరుగుదొడ్లు లేవంటే పర్లేదు, 2024లో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా? హలో కమిషనర్ గారు, నేను ఎమ్మెల్యే మాట్లాడతాను. ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి. ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ చెప్తా ఉన్నారు.
మరుగుదొడ్లు ఉన్నాయి, పడిపోయినాయి, దాన్ని పట్టించుకోలేదని. అంటే ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఎంతో దూరం పోయి కిలోమీటర్ పోయి మరుగుదొడ్లకు వెళ్తారు. ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా. మీ దృష్టికి వచ్చిందా? దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకుందాం కమిషనర్ గారు. నేను మీటింగ్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మనం ఒక నెల రోజులు సమయం పెట్టుకోవచ్చా దీనికి? ఒక టైం బౌండ్ యాక్టివిటీ, ఎందుకంటే చేస్తామని చెప్పి వదిలేయడం కాకుండా ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఒక నెల రోజులు అనుకుందాం. నెల రోజుల్లో ఇంజనీర్ని ఈ రోజు రేపటిలోనే పంపించండి, ఎస్టిమేట్స్ చేయమనండి. ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరూ అడ్డం చెప్తే ఏం చేయాలో తర్వాత వాళ్ళని అడుగుదాం, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది. కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి. ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా? సరే, నెల రోజుల్లో పని మొదలు పెడదామన్నాం. 3 నెలల్లో పూర్తి చేయొచ్చా? అలా చేద్దాం. 3 నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అన్ని తీసుకొని పని మొదలు పెట్టండి. 3 నెలల్లో మరుగుదొడ్లన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ మహిళలకు అంకితం ఇద్దాం. ఓకే, ఇలా చేద్దామండి. వెంటనే ఈ ప్రపోజల్స్ చేయాల్సిందిగా నేను ఆదేశిస్తా ఉన్నా. ధన్యవాదాలు. अम्मा, आपको कुछ समझ में है? समझ में है नहीं है? आपका जो शौचालय का जो पूछ रहे थे आप, 1 महीने अंदर, क्योंकि इसके तो तरीका रहता है अम्मा, एक प्रोसीजर रहता है. पहले एप्लीकेशन बनाना, आके इंजीनियर्स देखते कितना खर्चा होता, कैसे बनाना, कितने बनाना, एस्टिमेशन बनाते. और हमारे पास म्युनिसिपल काउंसिल बोल के था, आपका काउंसलर रहता ना, वैसे काउंसलर बैठे रहते वहां पे, उनके पास जाता. वो अलग पार्टी लोग है, मैं अभी नए जीता हूँ. वो लोग बोलते हैं हम परमिशन देंगे नहीं देंगे, क्या बोलते सोचते हैं. मैं उनको समझाने की कोशिश करता हूँ, अरे भाई ये महिलाओं का चीज है, शौचालय का चीज है, उनको कुछ बनाना है, ऑब्जेक्शन नहीं करो बोल के मैं उनको रिक्वेस्ट करता हूँ. वो परमिशन भी देंगे मेरे ख्याल से. अगर दिए तो इमीडिएटली 1 महीने के अंदर वो काम चालू कर देता हूँ. वो कमिश्नर साहब बोल रहे थे सर कम से कम अच्छे बनाना बोले तो 3 महीने लगते बोल के बोल रहे. 3 महीने के अंदर आपको सोचे मलाई बना के आपको दूंगा. ठीक है? ठीक है अम्मा? ठीक है तो सही है बोल लेना, बस हाथ उठाए एक बार. वेरी गुड, वेरी गुड. ठीक है ना? और दूसरे बात है, తెలుగు వాళ్ళకి అర్థమైందమ్మా? అర్థమైందిలే, తెలుగులో మాట్లాడినా కదా కమిషనర్, అర్థమైంది. అక్కలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం అటు ఇటు వస్తాం అనుకుంటా. ఇంకో విషయం చెప్పారు. और एक बात बोल रहे थे, कुछ लोग आते आते पेंशन के बारे में बात कर रहे थे. पेंशन नहीं आ रहे, पेंशन अभी लगाया नहीं, कंप्यूटर पे चढ़ा नहीं बोल के बोल रहे थे. सचिवालय सेक्रेटरी మైక్ ఇవ్వండి ఆయనకి, ముందుకు రా. ఈయనెవరో తెలుసమ్మా? ఈ పిల్లని ఎప్పుడన్నా చూసారా? చూడలే. ఏమయ్యా నువ్వు పని చేయట్లేదే ఏంది? మరి ఎవరు గుర్తుపట్టట్లేదు నిన్ను? నన్ను గుర్తుపడితే కదా నువ్వు పని చేస్తున్నట్టుగా. ఈయన సచివాలయం సెక్రటరీ, ఈయన ఒక్కడే చెప్తున్నాడు చూశాడని. అమ్మా మీరు చూసారా? మీరు చూసారా అమ్మా? आप देखे क्या इनको? अरे यार वो नहीं बोल रहे. अरे देखो मैं ये बच्चे को देखो, कभी देखा है इनको? अरे सही काम करो यार, ऐसे क्यों करते? तो क्या नाम है तुम्हारा? गौस सर. गौस, तुम काम नहीं कर रहे. अगर काम कर रहा होता
तो सब लोग पहचानते ना भाई तुमको। सब लोग मेरे बहन बोल रहे थे ऐसे नहीं बोल के बोल रहे थे, नहीं बोले तो क्या बात है, आप काम नहीं कर रहे यहाँ पे नहीं फिर रहे, कहाँ फिरते हो? हाथ उठाओ मैं, कितने लोग देखे कितने, देखो आधा भी नहीं है, नहीं बोल रहे। अम्मा देखो आप पे పెద్దమ్మ कर रहे ऐसे नहीं बोल रहे। सर 38 वार्ड వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ కొంతమంది 38 వార్డ్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే 5 సచివాలయం కిందకి వస్తారు। 39 ना? नहीं 39 सर। ठीक है अम्मा, रोड ये सचिवालय की स्टाफ है, सचिवालय के अंदर एक एम्प्लॉय है। अगर 38 वार्ड का है तो इनके पास जाना, 39 वार्ड का है तो दूसरे ऐसे ही एम्प्लॉय रहते हैं, उनके पास जाओ आप। మీరందరూ కూడా ఎవరెవరైతే పెన్షన్ రాలేదో ఇతని దగ్గరికి వెళ్ళి పెన్షన్లు లిస్టు రాసుకోవాలి। ఇప్పుడు రాయిస్తే 3-4 నెలల తర్వాత కంప్యూటర్లో అది ఓపెన్ అవుతుంది, అప్పుడు అన్ని ఎక్కిస్తారు। రాబోయే 6 నెలల్లో ఎవరెవరికైతే పింఛన్లు రాలేదో అందరికీ పింఛన్లు ఎక్కిస్తాం, సరేనమ్మా? ఎక్కించుకుంటారా? పేర్లన్నీ చెప్పాలా? అందరూ ఎక్కించుకుంటారా? మిగతా వాళ్ళకు కూడా చెప్పాలా? ఇక్కడికి ఎవరైతే మీటింగ్ కి రాలేదో వాళ్ళకు కూడా చెప్పాలా? अम्मा आप भी आपको भी बोल रहा हूँ, आप जो मीटिंग नहीं है उनको भी बोलना है, आप भी आपका नाम पूरा इसको देना है, ठीक है? आधार कार्ड देना है, घर का एड्रेस देना है, ये वो पूरा उनको दे दिए तो वो टोकन बनता है, ठीक है? 3 महीने के बाद 6 महीने के अंदर ये कंप्यूटर में खुलता, जब आपका नाम एंटर कर दिया तो पेंशन आती, ठीक है? ठीक है ना माँ? ठीक है। ये पेंशन के साथ साथ और एक भी बोल रहा हूं मैं, जिस गरीब को घर नहीं है, सुनो सही से, जिस गरीब को घर नहीं है वो घर देने की तैयारियां भी चल रहे हैं। ఇల్లు ఎవరికి లేవో వాళ్ళకి అందరికీ పేదవాళ్ళందరికీ కొత్త ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది। మీరు आप सचिवालय पे जाओ, अगर आपको घर नहीं है, अलग घर चाहिए तो रेशन में भी अलग अलग है, तो जाके आपका नाम रजिस्टर कर लो। ఎవరెవరికైతే పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఈ 31వ తారీఖు లోపల, డిసెంబర్ 31వ తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేర్లు నమోదు